హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిస్ వరల్డ్. ప్రజెంట్ ఎక్కడ చూసినా వర్షం వర్షం వర్షం. ఇలాంటి వెదర్లో మంచిగా వేడి వేడి ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటే ఎలా ఉంటుంది చెప్పండి? సూపర్గా ఉంటుంది కదా. సో అలానే క్విక్ అండ్ ఈజీగా ఎవరైనా చేసుకునేలాగా ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం. వచ్చేసేయండి. మీ ఇంట్లో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోండి. అవి ఇవి అని కాదు, మీ ఇష్టం వచ్చినవి అవైలబుల్గా ఉన్నవన్నీ కట్ చేసేసుకుని, రైస్ ఉంటుంది కదా అప్పటికప్పుడు, నేనైతే వేడిగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న రైస్. అలానే కాకపోయినా ముందున్న రైస్ అయినా సరే చేసుకోవచ్చు, బాగుంటుంది. మంచిగా ఎగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్, ఎలా కావాలంటే అలా. నేనైతే 3 ఎగ్స్ వేసుకున్నాను. కొంతమంది ఎగ్స్ పెద్దగా ఉండేలాగా, పెద్ద పెద్ద పీసెస్ ఉండేలాగా ఇష్టపడతారు. కొంతమంది చిన్న చిన్నగా. మేమైతే చిన్న చిన్నవి ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే రైస్తో మిక్స్ అయిపోతాయి కదా, అలా తినేయడానికి బాగుంటుందని. ఎవరిష్టం వాళ్ళది కదా, అలా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసేసేయండి. ఈ వెదర్లో బయటికి వెళ్ళి తినాలి అనే కన్నా ఇంట్లోనే వేడివేడిగా, అంటే మీ హస్బెండ్ బయటికి వెళ్ళారనుకోండి, వచ్చేసరికి ఇలా వేడివేడిగా చేసి పెట్టేసామనుకోండి, వాళ్ళు హ్యాపీగా తింటారు. సరేనా? హస్బెండ్స్ కూడా వాళ్ళ వైఫ్కి అప్పుడప్పుడే కదండి చేసేది, అలా చేసినప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకప్పుడు నా ఒపీనియన్ ఎలా ఉండేదంటే, ఫ్రైడ్ రైస్ బయట ఫుడ్ ఎలా ఉంటుందో, తినొచ్చో లేదో ఇలా ఆలోచించేదాన్ని. బట్ మన ఇంట్లో అన్నీ హెల్దీగా మోర్ వెజిటేబుల్స్తో చేసుకుంటే దానంత గుడ్ నేను లేదనుకుంటా. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా వెజిటేబుల్స్ తినము, కర్రీస్ తినము అన్న వాళ్ళకి కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కొంతమంది సాసెస్ అనేవి ఇష్టపడరు, అలాంటి వాళ్ళు వేసుకోకుండా ఉంటే మంచిది. ఎప్పుడో ఒకసారి చేసుకునేది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుని చేసుకున్నా ఏం కాదు. ఎప్పుడో ఒకసారి కదండి, 10 డేస్కో 20 డేస్కో 1 వీక్కో ఒకసారి చేసుకుంటాం. అలాంటప్పుడు కొంచెం కొంచెం అయినా ఏం పర్లేదు. మా ఇంట్లో అయితే క్యాబేజ్ ఉంది, క్యాప్సికమ్ ఉంది, క్యారెట్ ఉంది. ఇంకా పచ్చిమిర్చి అవి అందరి ఇంట్లో ఉంటుంది కదా అది. ఇంకా ఉంటే క్యాలీఫ్లవర్ కొంతమంది వేసుకుంటారు. అండ్ గ్రీన్ పీస్ మన ఇష్టం కదా, అవన్నీ వేసుకుని చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. అవి కొంచెం మగ్గాలి, ఎక్కువ మగ్గాయంటే మళ్ళీ అది డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. లైట్గా హాఫ్ కూడా అవసరం లేదు, లైట్గా ఆయిల్లో టాస్ చేసేసి మనం ముందే ఎగ్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్ వేసేసుకుంటాం. మనం ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ కూడా వేసేసుకుని చేసేసుకోవటమే. అందరికీ వచ్చి, ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరికీ రెసిపీస్ అన్నీ వచ్చాయి. కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే, సింపుల్గా. ప్రజెంట్ నా దగ్గర సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ ఉన్నాయి. అవి కొంచెం కొంచెం వేస్తున్నా, ఎక్కువ క్వాంటిటీ వేసుకోవట్లేదు, ఏదో కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నా. కారం మీ ఇష్టం, చిల్లీ సాస్ ఎక్కువ వేసుకుంటాం అన్నప్పుడు కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ వైట్ పెప్పర్ అవి వాడుకునే వాళ్ళకి అవసరం లేదు, బ్లాక్ పెప్పర్ అలా వాడతారు కదా, అప్పుడు అవసరం లేదు. మేము అందుకే కొంచెం కారం వేసుకున్నాం, మేము స్పైసీ ఎక్కువ తింటాం, పచ్చిమిర్చి కారము అండ్ కొంచెం కారం వేసుకున్నాము. అన్నీ వేసేసి హై ఫ్లేమ్ పెట్టి స్పీడ్గా తిప్పేసేసామనుకోండి, అయిపోతుంది ఫ్రైడ్ రైస్, సింపుల్ అంతే. సాల్ట్ మర్చిపోకండి, నేను వేసాను సాల్ట్, సాల్ట్ మాత్రం మర్చిపోవద్దు. ఏంటి ఇప్పటికే గమనించేసారా? వాయిస్ ఏంటి అమ్మాయిది వస్తుంది, హ్యాండ్ చూస్తే అబ్బాయిలా ఉంది అనుకుంటున్నారా? అవును, చేసింది మా హస్బెండ్, వీడియో రికార్డ్ చేసింది నేను. నాకన్నా తను చేస్తే బాగుంటుందని చెప్పేసి తను నా కోసం చేశారనమాట. అందుకే యమ్మీ యమ్మీ ఫ్రైడ్ రైస్. కొంచెం లవ్ యాడ్ చేసేస్తే అది సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫైనల్గా ప్లేటింగ్ చేసుకొని నేను కీర అండ్ ఆనియన్ లేకుండా ఫ్రైడ్ రైస్ అస్సలు తినలేము, చాలా బాగుంటుంది.